ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాను, అక్క, ఇప్పుడు ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎవరు కొన్నారని తెలుసుకోవాలంటే జయసర్కి కాల్ చేయాలి. అసలు ఇందులో జయసార్ని ఇన్వాల్వ్ చేయనని అమ్మా నాన్నలకి మాటిచ్చావు, మర్చిపోయావా? అందుకే అక్క ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఒక పని చేస్తానక్క, విశ్వకి కాల్ చేస్తాను. సరే, కాల్ చేయి. హలో, చెప్పు జాను. విశ్వ, నాకొక చిన్న హెల్ప్ కావాలి, చేస్తావా? నువ్వు ఇలా అడగకూడదు జాను, ఆర్డర్ వేయాలి. చెప్పు ఏంటో. విశ్వ, ఈ విషయం జయసర్కి తెలియకూడదు, సరేనా? సరే, ఎవ్వరికీ చెప్పను, ఓకేనా? విషయం ఏంటో చెప్పు. నీకు విషయం తెలియదు కదా, చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, ఓకే ఓకే, అర్థమైంది జాను. క్లూస్ కోసం వెతుకుతుంటే చివరికి మాకు ఒక పాయిజన్ బాటిల్ దొరికింది. మీకు దీని ఫొటోస్ పంపిస్తాను. ఇది ఎక్కడ దొరికింది, ఎవరు కొన్నారు, మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి. విశ్వ, మాకు ఎక్కువ టైం కూడా లేదు. సరే జాను, నాకు పిక్స్ సెండ్ చేయి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన డాక్టరే. వాడి హెల్ప్ తీసుకొని మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటాను. సరే, ఓకే. ఈ బాటిల్ పిక్స్ విశ్వాకి పంపించాను. వాడు ఎలా అయినా మనకు కావాల్సింది సంపాదించి తెస్తాడు. ఓకే జాను, మనకు కావాల్సింది మన చేతికొస్తే చాలు. అమ్మ నాన్నల్ని విడిపించినట్టే. ఎందుకైనా మంచిది, ఒకసారి ఫోన్ చేస్తా. మళ్ళీ వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఓ, సర్ప్రైజ్ సరిపోలేదనుకుంటా. ఏంటి సార్, ఇవాళ ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా సార్. మీరు మర్చిపోతారేమోనని గుర్తు చేయడానికి ఫోన్ చేశాను సార్. తొక్కల మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేశారా? సార్ సార్ సార్, ఇది 6 months కింద ప్లాన్ చేసిన మీటింగ్ సార్. ఇది హై లెవెల్ మీటింగ్ సార్. ఎంత హై లెవెల్ అయినా సరే, మోస్ట్ ఇంపార్టెంట్ అయినా సరే, మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసాయి. అది కాదు సార్. అండ్ ఆఫీసుకు కూడా ఇవాళ హాలిడే ఇచ్చేసాయి. నాకు వేరే ఒక్క ఫోన్ కాల్ కూడా రాకూడదు. జాను నుంచి ఫోన్ వచ్చాకే నేను మిగతా కాల్స్ అటెండ్ చేస్తాను. అప్పటి వరకు నాకెవ్వరూ ఫోన్ చెయ్యొద్దు. అండర్స్టాండ్? ఓకే సార్. సార్, ఆఫీస్కి ఎందుకు సార్ హాలిడే ఇచ్చారు? ఆఫీస్లో స్టాఫ్ అంతా పనిచేస్తూ మధ్య మధ్యలో నాకు కాల్ చేస్తూ ఉంటారు. అది కూడా నాకొద్దు. ఓ, ఎందుకంటే నేను నా జాను కాల్ మిస్ అవ్వద్దు. అర్థమైందా? ఇవాళ నా ఫోన్ డెడికేటెడ్ టు మై జాను ఓన్లీ. అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైతే ఇంకా ఫోన్లో మాట్లాడుతున్నావేంట్రా? కట్ చేయి. బాబా, ఓకే సార్. వీడు నాకు అర్థం కాడు. ఇంటికి వెళ్తే గిఫ్ట్ ఇస్తానడుగా, ఆ గిఫ్ట్ తీసుకొని ఇవాళ నా బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎస్ అక్క, విశ్వ ఎవిడెన్స్ ఎలాగో తీసుకొస్తాడు. ఈలోగా మనం ఇది తీసుకుని బయలుదేరదాం. కోర్టులో ఇవాళ నిజమేంటో ప్రూవ్ చేద్దాం. అంతకన్నా ముందు
ఆ నిజమేంటో వాళ్ళకి తెలియాలి జాను. పద, మన వాళ్ళకి విషయం చెప్దాం. కూల్. సిద్ధు గారు, సిద్ధు గారు, సిద్ధు గారు, ఏంటి అరుస్తున్నావు? సిద్ధు గారు, నిన్నే అడిగేది. ఏంటి తులసి, ఏమైంది? ఇది చూడండి. ఏంటి తులసి ఇది? పాయిజన్ బాటిల్. పాయిజన్ బాటిలా? ఈ పాయిజన్నే మొన్న వదిన తిన్న దాంట్లో కలిపింది. అయ్యో, ఆ పాయిజన్ బాటిల్ వీళ్ళకెలా దొరికింది? మీరే అన్నారు కదా అదంతా ఇంట్లో వాళ్ళు ఎందుకు చేస్తారు అని. ఇప్పుడు అది ఇంట్లోనే దొరికింది. అంటే మొన్న విషం కలిపింది మా ఇంట్లో కాదు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళనే. ఇప్పటికైనా నమ్ముతారా? ఏంటి నీ ఉద్దేశం? ఆ? మా కన్న కూతుర్ని మేమే కడతేసేయాలని చూసామంటున్నావా? వీళ్ళ ఆవేశం చూస్తే అదే అనుకున్నట్టున్నారు. మీ వాళ్ళు విషయం కలిపితే మీరా బాటిల్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడే దొరికింది అని వెధవ నాటకాలు ఆడుతున్నారా? అలా నాటకాలు ఆడాల్సిన అవసరం మాకేం పట్టలేదండి. మరేంటి మీరు చేసింది? కొండను తవ్వి ఎలకను పట్టినట్టు ఆ సీసా ఒకటి పట్టుకొచ్చి ఏదో పెద్ద మిస్టరీని ఛేదించినట్టు మాట్లాడతావేంటి? మీ కోపం ఆవేశం చూస్తుంటే ఎలా అయినా సరే మా అమ్మా నాన్నల్ని జైలుకి పంపాలి అని చూస్తున్నట్లుంది తప్ప అసలు నేరస్తుల్ని పట్టుకోవాలని ఏమీ లేదు మీకు. నీ డొంక తిరుగుడు మాటలు కట్టిపెట్టి వెళ్ళి పని చూసుకో. వెళ్ళండి. మా పని ఆల్రెడీ జరుగుతూనే ఉంది. ఇంకా సేపట్లో ఇది ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, అన్ని డీటెయిల్స్ మా చేతికొస్తాయి.